హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మరి ఇవాల్టి వీడియోలో మన తెలుగువారి స్పెషల్ టొమాటో రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది ఒక ప్రముఖ ఛానల్లో ఒక ప్రముఖ హీరో చేసిన పచ్చడి అండి. మరి మీకేంటో తెలిస్తే కామెంట్స్లో గెస్ చేయండి. మరి ఈ టొమాటో పచ్చడి ఎలా చేయాలో దాని తయారీ విధానం ఏంటో చూసేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. సో పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదండి. యాజ్ యూజువల్గా టమాటో పచ్చడి అంటే అందరికీ తెలిసిందే, కాకపోతే ఇది ఒక ప్రముఖ హీరో చేశారండి. ఆ పేరు ఇక్కడ చెప్పట్లేదు. వాళ్ళు ఈ పచ్చడిని ఎలా చేశారో అదే ప్రాసెస్లో నేను కూడా చేశానండి, ట్రై చేశాను. చాలా అంటే చాలా యమ్మీగా ఉంది, అందుకే ఈ వీడియో మీకు కూడా షేర్ చేస్తున్నాను. ముందుగా ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా మీరు ఎంత క్వాంటిటీలో పచ్చడి చేసుకుంటున్నారో అంత క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ బాగా దోరగా వేయించి మగ్గించుకోవాలండి. మీకు కావాలంటే ఇందులోకి ఆవాలు కూడా వేసుకోవచ్చండి. నేను పోపులో పెడతాను కాబట్టి ఇక్కడ ఏం వేయట్లేదు. తర్వాత ఇందులోకి జీలకర్ర వేస్తున్నాను. కొద్దిగా జీలకర్ర కూడా వేసేసుకొని అన్నీ చక్కగా కలిపేసుకుందాము. తర్వాత ఇందులోకి టమాటా ముక్కలు కూడా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇవన్నీ బాగా మూత పెట్టి మగ్గించుకోవాలండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలో పచ్చడి అంత క్వాంటిటీకి తగ్గట్టుగా టమాటాలు పచ్చిమిర్చి వేసుకొని చక్కగా మగ్గించేసుకుందాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ట్రస్ట్ మీ. ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి, అంత బాగుంది టమాటా పచ్చడి. ఇవన్నీ బాగా మూత పెట్టేసి మగ్గనిచ్చేద్దాము. ఇది రోటీలోకి అలాగే అన్నంలోకి చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇలాగ రోటి పచ్చళ్ళు తినడం వల్ల మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే టొమాటో తెలుసు కదా, మనకి బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా చాలా ఉపయోగపడుతుందండి. అందున ఈ వర్షాకాలంలో ఇలాంటి రోటి పచ్చళ్ళు చేసుకొని తింటే ఎంతో బాగుంటుందండి. ఈ వాతావరణానికి అలాగ వర్షాలు పడుతున్నప్పుడు ఇలాగ చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత మూత పెట్టి మగ్గని చేసుకున్నాము కదా, తర్వాత ఇందులోకి 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకుంటున్నాను. వేసుకొని బాగా మూత పెట్టేసి మగ్గనివ్వాలండి. ఈ టొమాటో పచ్చడికి ఇలా మగ్గితేనే రుచి అనేది వస్తుందన్నమాట. చూసారు కదా, మూత తీసిన తర్వాత ఈ విధంగా అయితే మగ్గిపోయిందండి. ఇలా మగ్గిన తర్వాత మనం దీన్ని చల్లారి పెట్టుకొని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలాగ మొత్తం అంతా మగ్గిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మొత్తం ఇలాగా వేసేసుకోవాలండి. తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఉప్పు వేసేసుకొని ఫైన్గా పేస్ట్ అయితే చేసేసుకుందాము. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత దీనికి పోపు అయితే వేసుకుందామండి. అదే కడాయిలోకి మనం ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోకి ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు వేసేసుకొని దోరగా వేయించుకుందామండి. ఇలా మొత్తం అంతా దోరగా వేయించుకున్న తర్వాత ఈ టొమాటో పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాము. మొత్తం అన్నీ వేసేసి బాగా కలిపేసుకోవాలండి. ఇక్కడే ఉప్పు అనేది కరెక్ట్గా చెక్ చేసుకుంటే టొమాటో రోటి పచ్చడి రెడీ అండి. దీన్ని మీరు వేడి వేడి అన్నంలోకి అలాగే చపాతీలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.
నేను చెప్పాను కదా, ఒక ప్రముఖ హీరో అయితే ఒక షోలో అయితే చేశారండి. చాలా యమ్మీగా ఉంటుంది. ఆ హౌస్‌లో అయితే అందరూ దీన్ని చాలా ఇష్టంగా తిన్నారు. సో, మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది అనుకుంటున్నాను. సో, ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు ఉంటానండి. టేక్ కేర్. బాయ్.